నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి ఫెబ్ 14th నుంచి జూన్ 2 వరకు ఎలా ఉండబోతోంది సార్? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింహం వారికి కనుక చూసుకుంటే ఈ రాశినాథుడే 7th హౌస్ లో కూర్చొని 7th లార్డ్ని కంబస్ట్ చేసుకున్నాడు. అండ్ దాని తర్వాత అష్టమంలోకి వెళ్తున్నాడు. అంటే ఏమిటంటే కొంచెం ఈ సామాజిక విషయాల్ని కొంచెం పార్ట్నర్స్ని కంట్రోల్ చేసే దీంట్లోకి వీళ్ళు వెళ్తారని అర్థం. ఒకటి. రెండవది ఏంటంటే 7th హౌస్లో కంబస్ట్ అయిపోయింది ప్లానెట్. అంటే ఈ సమయంలో అంటే ఫిబ్రవరి 14th నుంచి మార్చ్ 14th వరకు వివాహ సంబంధించిన నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన నిర్ణయాలు, కొత్త బిజినెస్ ఐడియాస్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు వీళ్ళు చేయకపోవడమే 100% కరెక్ట్ సింహం వారికి. ఇట్స్ క్లియర్, ఇంకా అందులో డౌట్ లేదు. ఇక రెండవది ఏమిటంటే ఇక్కడ అష్టమంలోకి వెళ్తాడు. ఎప్పుడు మార్చ్ 14th నుంచి ఏప్రిల్ 14th వరకు అష్టమంలో ఉంటాడు ఈ రవి ఇక్కడ. ఉన్నప్పుడు 8th హౌస్లో రాహుతో కలిసినప్పుడు ఏంటంటే సహజంగా అది ఆకస్మిక సంఘటనలు జరిగేటువంటి స్థానము. అందుకని ఎవరైనా విదేశాల్లో ఉన్నటువంటి వారు పర్టికులర్గా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ పాజిటివ్ ఏంటి అంటే సడన్గా ఛాన్సెస్ కూడా వస్తాయి విదేశీ సంబంధించినవి, వీళ్ళు ఊహించరు. అంటే ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక జాగ్రత్త ఉంటుంది. సో అది. ఇక కుజుడు ఇక్కడికి ఎంటర్ అయ్యాడు, శనితో కలిశాడు. కొంచెం జీవిత భాగస్వామితోని సామాజికమైనటువంటి విషయాలు ఏదైనా స్పీచెస్ ఇచ్చేటప్పుడు రాజకీయ నాయకులు స్పీచ్లు ఇస్తుంటారు. ఇటువంటి విషయాల్లో కొంచెం గందరగోళ పరిస్థితి ఉంటుంది. ఒక మాటకు ఒక మాట అనడం వల్ల. ఇవాళ రేపు యూట్యూబ్ మనకు తెలిసే కదా, ఒకసారి ఏదో ఒక మనిషి ఒక మాట అంటే దాన్ని 1000 సార్లు వేసేసరికి ఆయన ఒకసారి అన్నాడా 1000 సార్లు అన్నాడు అర్థం కాదండి. వైరల్ చేసి పడేస్తారు చక్కగా. కాబట్టి కొంచెం సామాజిక మాధ్యమాల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కుజుడు ఇక్కడ ఉండడమే కాదు, ఇది 24/4 వరకు ఇక్కడ ఉంటాడు. ఇంకా రేపొద్దున ఇటు మారిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్తాడు. రాహు అంటేనే కొంచెం సామాజిక మాధ్యమాలు, వీడియోలు, కెమెరాలు. సో అక్కడికి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మెయిన్గా. అందులో ఈ సింహరాశి వారికి కుజుడు కనుక రాహుతో కలిసి అష్టమంలో అంటే 4th లార్డ్ కదా, వాహనాలకు కారకుడు కాబట్టి ఈ వాహనాలకి భూములకి కుజుడు కారకుడు కాబట్టి ఇక్కడికి వెళ్ళి కలిసినప్పుడు మాత్రం భూ క్రయ విక్రయాలకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏమీ లేదు, ఇక్కడ సింపుల్గా వాహనం మీద వెళ్తున్నాము, ఒకే ఒక నామం సింపుల్గా దుమ్ దుర్గాయ నమః అనుకుని స్టార్ట్ అవుతుంది. ఇంకే ప్రాబ్లం ఉండదు. అమ్మవారిని తలుచుకున్నా లేదా అమ్మ శ్రీమాత అనుకున్నా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ గ్రహస్థితి వల్ల చిన్న పిసర ఏదైనా యాక్సిడెంట్ లాగా అయినా చిన్న దెబ్బతో పోతుంది. చాలా మంది చూడండి, అబ్బా నాకేం కాలేదండి, చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ బండికి కొంచెం అది హ్యాండిల్ ప్రాబ్లం అయింది అంటాడు. అప్పుడేంటి హ్యాపీ ఫీల్ అవుతాడు మనిషి, బండికి ఏదో చిన్న డ్యామేజ్ అయితే అయింది, నేనైతే బాగున్నాను కదా. అలా చేస్తుంది అమ్మవారు. ఎప్పుడు ఏం చేస్తుంది అంటే తనను నమ్ముకొని మనం బయలుదేరినప్పుడు మనకేమీ కాకుండా సేఫ్టీ ఉంచి, యాక్సిడెంట్ కర్మబద్ధి జరుగుతుంది కానీ మనకేమీ కాకుండా చూసుకొని. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని జాతకాలు వాళ్ళ పర్సనల్ చార్ట్లో అసలు యాక్సిడెంట్ యోగమే ఉండదు. అలాంటి వాళ్ళు భయపడాల్సిన పని లేదు. యాక్సిడెంట్ యోగాలు ఉంటాయి కొంతమందికి, ఆల్రెడీ ఎప్పుడు జరుగుతుంటుందండి నాకు అంటారు. అలాంటి వారు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. దట్ ఈస్ మ్యాండేటరీ. జాగ్రత్తగా ఉండటం జూన్ 2 వరకు జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా. రెమెడీ ఏం చేసుకోవాలి సార్ సింహరాశి? ఒకటే దుర్గా నామాన్ని స్మరించడము, చండి అమ్మవారి నామం, అండ్ కుజ, శని, రాహు, రవి, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. దీంతో పాటు వీళ్ళకి ఏంటంటే కొంచెం 2లో కేతు ఉంటున్నాడు ఇక్కడ. సో 2లో కేతు కాబట్టి ఎవరికైనా మనీ ఇచ్చే విషయంలో, మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంచెం ఓం మహాగణాధిపతయే నమః అనుకుంటే సరిపోతుంది. సార్ ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో మీరైతే ప్రిడిక్షన్స్ అందించున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఈ గోచార ఫలితాల వల్ల, అంటే ఈ సంచారం వల్ల ఈ గ్రహాలకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి చెప్పండి. అసలు అలాగే గ్రహ సంచారం గురించి కూడా ఒక్కసారి చెప్పండి. షూర్. యాక్చువల్గా ఈ రోజు ఇది వేయడానికి కారణం ఏంటంటే మనం 1.5 month బ్యాకే మనం చెప్పుకున్నాం ఇది కొంచెం ఈ గ్రహాల యొక్క కదలిక ఇలా ఉందని. కాకపోతే ఏంటంటే కొంతమంది నన్ను పర్సనల్గా అడిగింది ఏంటంటే, ఎందుకండి ఒకసారి మీకు మాకేమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగలరా బోర్డు మీద అని అడిగారు. అందుకని చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా రవి కుజులు ఉన్నారు కదా, రవి కుజ అంటే ఏంటంటే, రవి అంటే ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి ప్లానెట్, కుజుడు కూడా ఎనర్జీ ప్లానెట్. ఈ ఎనర్జీ
ఒక్కొక్కసారి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఏమవుతుందంటే మిస్యూజ్ అవుతుంది. ఒక కత్తి మనం చక్కగా కూరగాయలు కోసుకొచ్చి ఆపరేషన్ చేయొచ్చు. కానీ ఇంకో రకంగా కూడా వాడతారు అవును. అదే కత్తిని. అలా ఏంటంటే ఎనీ ప్లానెట్ అది బాగున్నప్పుడు ఇచ్చే రిజల్ట్, అది పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఉన్న రిజల్ట్ వేరుగా ఉంటాయి. మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, మైథుని జ్యోతిష్యం అని. అంటే దేశవ్యాప్తంగా దేశాల్లో ఎటువంటివి జరుగుతాయి ఏమిటనేటువంటిది ఇది ఇక్కడే కాకుండా మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఉంది. అందుకని నేనేం చెప్తున్నానంటే స్పెసిఫిక్గా ఈ రవి కుజుడు వీటి మీద నుంచి ప్రయాణం జరుగుతది. ఈ 3 నెలలు. హ్మ్. ఎలాగా కుంభం నుంచి హ్మ్. మీనము మళ్ళీ మేషంలోకి వెళ్తారు. హ్మ్. ఇలాంటి సందర్భంలో అయితే లక్కీగా ఏంటంటే కాలసర్ప యోగంలో గురువు బయటున్నాడు. ఇదొక లక్. గురువు అవునా? గనక లోపలుండి ఇంకా దారుణంగా ఉంటుంది ఇది పరిస్థితి. మొత్తానికే కాలసర్పం అయ్యేది. అయ్యేది. ఆ! గురువు ఒక బయటున్నాడు కాబట్టి కొంతవరకు జీవులు కొంత సేఫ్‌లో ఉంటారు. కానీ హ్మ్. జాగ్రత్త ఉండాలి ఏ విషయాల్లో. రవి గవర్నమెంట్‌కి కారకుడు, అధికారులకు కారకుడు. సీఎంలకి, పీఎంలకి వీళ్ళకి కారకుడు. హ్మ్. కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రాజుల మధ్యన గొడవలు పెరగడం. ఆ! ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయే ఉగాదికి కూడా ఏంటంటే రాజు కుజుడవుతున్నాడు. హ్మ్. కుజుడు రాజుతో ఎలా ఉంటుంది అంటే, కుజుడు అంటే ఏంటి? యుద్ధం. అధికారాన్ని చూపించుకోవాలి, నా లీడర్‌షిప్ నేనేంటో నిరూపించుకుంటాను. ధైర్యంగా నేను యుద్ధానికి నేను రెడీ అన్నట్టుగా ఉంటుంది. హ్మ్. అందుకని ఏమిటి, ఎప్పుడైతే ఈ కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్‌లో ఉన్నంత సేపు ఓకే. ఎగ్జాల్టెడ్ పొజిషన్ నుంచి ఇక్కడికి మారతాడు 24వ తేదీ 4వ నెల నుంచి. అప్పటి నుంచి ఇంకా తీవ్రంగా ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి 14 నుంచి రవి ఆల్రెడీ శనితో కలిసిపోయాడు ఇక్కడ. హ్మ్. హ్మ్. అందుకని ఏంటి పర్టిక్యులర్‌గా ఇక్కడ జరిగేటువంటి విషయాల్లో కొంచెం లీడర్స్ మధ్యన గొడవలు, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ పెరగడం కానీ, డిఫెన్స్ మిలిటరీ వాళ్ళకి ఇబ్బంది రావడం కానీ, మత కల్లోలాలు జరగడం కానీ, ఇటువంటివి ఎక్కువగా మనకి ఎప్పటి వరకు ఉంటాయి? 2వ తేదీ 6వ నెల వరకు ఉంటాయి. ఇది ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయింది. ఫిబ్రవరి 1 నుంచే స్టార్ట్ అయింది. రైట్. ఎందుకంటే ఇక్కడ కుజరవులు కలిసారు ఆల్రెడీ ఇక్కడ ఒకసారి. హ్మ్. రవి, కుజ ఇద్దరు ఎనర్జీనిచ్చే ప్లానెట్స్ కలిసారు ఇక్కడ. హ్మ్. కాకపోతే ఇక్కడ ఈ పాపగ్రహాలతో వెళ్లి కనెక్ట్ అవ్వడం అనేటువంటిది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఓకే. రైట్. అర్థమైందమ్మా? రైట్ సార్. సో మరి ఇక్కడ మనం ఇండియాలో ఉన్నవాళ్ళు ఉంటారు. వేరే వేరే దేశాల్లో ఏదైనా యుద్ధ సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్పుడు మాత్రం వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి? ఏ దేశంలో ఉన్నా ఎవరున్నా అంటే వాళ్ళకి జాతకంతో సంబంధం లేదు. కొంతమందికి నాది పలానా రాశి అని తెలీదు. హ్మ్. పలానా నక్షత్రం అని తెలియదు. ఏదో అవును. వాళ్ళు చిన్నప్పుడు ఏదో రాసారు మిస్ అయ్యాయండి అంటూ ఉంటారు. అవును. అటువంటి వారు నేను చెప్పేది ఒకటే. అమ్మవారికి సంబంధించిన వాటిలో చండీ పారాయణం వినడం గాని, తర్పణం చేయడం గాని, హోమం చేసుకోవడం గాని చేసుకోవాలి. విన్నా సరిపోతుంది. ఆ దేశాల్లో చేసేవాళ్ళు ఉండకపోవచ్చు అవును. ఒక్కోసారి. అవును. లేదా శ్రీమాత్రే నమః రక్షణనిస్తుంది. హ్మ్. దగ్గరలో గనక ఏదైనా గోశాల ఉంది. ఇండియాలో ఉన్నారు గోశాల ఉంది. గోవులకి బెల్లము, క్యారెట్లు తినిపిస్తే మంచిది. హ్మ్. గోధుమ రవ్వ కూడా తినిపిస్తే ఇంకా మంచిది. హ్మ్. అండ్ అదే విధంగా నవగ్రహాలు ఉన్నాయనుకోండి. హ్మ్. రాహువు, కేతువు. రాహు, కేతు, కుజ, రవి ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన గనక చేసినట్లయితే హ్మ్. సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా సరే వీళ్ళ మీద ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. సో జాతకం లేని వాళ్ళకి అసలు మాకు తెలియదు అనుకునే వాళ్ళకి మీరు ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీ చాలా రెమెడీ బాగా హ్యాపీగా పనిచేస్తుంది. పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జాతకం లేదు, హ్మ్. రాయలేదు, నా హ్మ్. లగ్నం తెలీదు, నా రాశి తెలీదు. ఏం చేయాలనేటువంటిది ఉంటుంది కదా! ఇప్పుడు ఇన్ని కాబట్టి గ్రహాలకు మీరు ఆరాధన చేయమంటున్నారు కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ అవుతుంది. అంతేనా సార్? ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతుంది. రైట్. సో ఇవి జాగ్రత్త తీసుకోవాలి. రైట్. ముఖ్యంగా కొంచెం అల్లకల్లోలంగా ఏర్పడేటువంటి సిట్యుయేషన్స్ ఉంటుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసి. చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు సార్. ద్వాదశ రాశులకి కూడా ఈ గ్రహ సంచారం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? ఇంచుమించు జూన్ 2 వరకు కూడా ఈ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు అందరూ కూడా పాటించుకుని అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ అందరూ సురక్షితంగా ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.